Let us turn to the Word of God, Romans, book of Romans, 12th chapter, 1 and 2. Somebody can read in, తెలుగు కదా, సారీ. ఎవరైనా మరి రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు ఎవరైనా కొంచెం క్లారిటీగా చదవమని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, పరిశుద్ధులైన తండ్రి, మరి ఒకసారి మీ బిడ్డలంగా మీ వాక్యాన్ని ధ్యానించిపోతుండగా మీ సన్నిధిని మాతో ఉంచండి. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా, భయంతో, ఉన్నది ఉన్నట్లుగా ధ్యానించడానికి, ఆ విధంగా బోధించడానికి మాకందరికీ మీరు కృప దయచేయండి. అర్థం చేసుకునే ప్రభా తండ్రి, మీరు సహాయం మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా ఆ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునే కృప మీరు మాకు దయచేయండి. ఈ యొక్క మ్యూజిక్ సిస్టమ్ని, అదేవిధంగా ప్రజెంటేషన్ని, అదేవిధంగా ప్రభా అన్నిటికన్నా ముఖ్యంగా నిలబడుతున్న నన్ను మీ సులువు చాటును మరుగుపరిచి, నేను కాదు మీరు మాత్రమే కనబడేట్లుగా సాయం దయచేయండి. ఎందుకంటే ఒకవేళ నేను మాట్లాడితే అది వ్యర్థము. మీరు మాట్లాడండి, మీరు మీ బిడ్డలను బలపరచండి. సమస్తమైన మహిమ ఘనత మీకే చెల్లిస్తూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మరి గత 2 వారాలుగా మనము ధ్యానిస్తున్నాము. మరి ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ అనే సబ్జెక్ట్ మీద మనము ధ్యానిస్తున్నాం. అయితే నేను ఈ దినాన ఫౌండేషనల్ బేసిక్స్లోకి వెళ్ళాలని ఎప్పుడు కూడా నేను ప్రయత్నం చేసేది ఏంటంటే ఫౌండేషనల్ బేసిక్స్లోకి తీసుకెళ్ళాలని ఆశపడుతూ ఉంటాను. ఎందుకంటే బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే మన యొక్క ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 12వ అధ్యాయంలో నేను తీసుకునే మాట ఒకటే వర్డ్, లేకపోతే సపోర్టింగ్ వర్డ్, ఒక వర్డ్ గురించి మాత్రమే మాట్లాడాలని యాక్చువల్గా నేను ఆశపడతా ఉన్నాను. అంటే నేను గత సంవత్సరము మరి దేవుడు ఇచ్చిన పిలుపుతో మరి హోలీనెస్ ఆఫ్ గాడ్ అనే సబ్జెక్ట్ మీద మాట్లాడాలని ఆ సంవత్సరం అంతా ఎన్ని చోట్ల వాక్యం బోధించినప్పుడు కూడా అన్ని చోట్ల కూడా మరి నేను హోలీనెస్ ఆఫ్ గాడ్ అనే సబ్జెక్ట్ మీద మాత్రమే మాట్లాడాను. దాని తర్వాత మరి ఒక 14 సెషన్స్ దాకా నేను ఒక సంఘాల్లో కూడా బోధించడం జరిగింది. దానికి లాస్ట్ సెషన్ 14th సెషన్లో నేను 12th చాప్టర్ 1-2 వర్స్తో క్లోజ్ చేశాను. నేను ఇది నన్ను కూడా ఈ యొక్క సబ్జెక్ట్ని మరి 12th చాప్టర్ 1st వర్స్ అండ్ 2nd వర్స్తో క్లోజ్ చేద్దామని ఆశపడతా ఉన్నాను. అదే మన యొక్క సబ్జెక్ట్ కూడా, అది మన ఈ సంవత్సరం యొక్క సబ్జెక్ట్ కూడా అదే. కాబట్టి ఆ యొక్క పాయింట్ని నేను అడ్రస్ చేయాలని ఆశపడతా ఉన్నాను. దీంట్లో నేను సబ్జెక్ట్లో స్పెసిఫిక్గా టచ్ చేయబోయే మాట ఏంటంటే, మీరు అనుకోవచ్చు అనేక మాటలు అంటూ ఉన్నాయి అక్కడ. ప్రజెంట్ యువర్ బాడీస్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్, లేకపోతే ట్రాన్స్ఫార్మ్డ్ విత్ రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్, ఇంకా చాలా మాటలు కనబడుతున్నాయి. కానీ నేను టచ్ చేయబోయే స్పెసిఫిక్ వర్డ్ అంటే కాబట్టి. నేను టచ్ అయ్యేది కాబట్టి. ఎందుకంటే మరి రోమిల్ రాసిన పత్రికలో చాలా మార్లు నాకు తెలిసినంత వరకు 27-28 మార్లు కంటే ఎక్కువ మార్లు కాబట్టి అని స్టార్ట్ చేస్తారు ప్రతిసారి స్టేట్మెంట్ కూడా. అంటే 2 అధ్యాయాలు, 2 chapters హీ గివ్స్ అబౌట్ ద బేసిక్స్ అండ్ దెన్ హీ సేస్ కాబట్టి, దేర్ఫోర్. మీరు చూసుకుంటే తర్వాత చదవండి, రోమన్స్ చదువుతుంటున్నప్పుడు మీరు చాలా గత సంవత్సరం అంతా ధ్యానిస్తూ ఉన్నాను కాబట్టి మీరు చూస్తున్నప్పుడు ఒక చాప్టర్ చెప్పిన తర్వాత సడన్గా ఆగి కాబట్టి అని స్టార్ట్ చేస్తారు అనమాట. అంటే కాబట్టి అని చదువుతున్నప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లో చదివిన ఒక చాప్టర్ కానీ, లేకపోతే బ్యాక్గ్రౌండ్లో చదివిన ఒక వర్సెస్ కానీ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మరి 8 అధ్యాయాలు చాలా బేసిక్గా క్లారిటీగా బోధిస్తూ తీసుకువెళ్ళి ఒకసారి 12th చాప్టర్కి వచ్చేసరికల్లా 12th చాప్టర్లో కాబట్టి అని ఒకసారిగా బోధించి మనం చూస్తాం.
ఒకసారి మరి నేను గత 2 వారాలుగా మరి పాస్టర్ గారు ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ గురించి బోధిస్తున్నప్పుడు ఆయన యూజ్ చేసిన ఒక వర్డ్ మీకు అందరికి తెలిసిందే, మెటామార్ఫోసిస్. అది ఇక్కడ మన 12 అధ్యాయాలు రాయబడింది. అది కూడా చెప్పాయన. మెటామార్ఫోసిస్ అనే వర్డ్ నూతన నిబంధనలో 4 మార్లు మాత్రం రాయబడింది. 4 మార్లు, 2 మార్లు మత్తయి సువార్త, మార్కు సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రూపాంతరపు అనుభవం గురించి రాసినప్పుడు రాయబడింది. మరోది ఏంటంటే రోమీయుల రాసిన పత్రిక 12 అధ్యాయాలు 1-2 వచనంలోను, అదేవిధంగా 2 కొరింథీయుల రాసిన పత్రిక 3 అధ్యాయం 18 వచనంలో యాక్చువల్గా ఈ వాక్యాలు రాయబడ్డాయి. అయితే మరి ఈ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ గురించి మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే మెటామార్ఫోసిస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనకి ఇవ్వబడిన ఎగ్జాంపుల్ ఏంటంటే కన్వర్షన్, లేకపోతే ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ది ఎగ్ స్టేజ్ టు ది క్యాటర్పిల్లర్. అది ఎగ్జాంపుల్గా మనకి పాస్టర్ గారు చూపించారు. ఇక్కడ నేను కొన్ని బేసిక్స్, లేకపోతే కొన్ని సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్స్ మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. క్రిస్టియానిటీని చూస్తుంటున్నప్పుడు, క్రైస్తవత్వాన్ని మనము అనేక ప్రదేశాల్లో చూస్తున్నప్పుడు ఇది ఒక రిప్రజెంటేషన్గా మనకు కనబడుతుందనే విషయాన్ని చెప్పాలని ఆశపడతా ఉన్నా. దీంట్లో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్, ఒక్కసారి 200 నుంచి 500 ఎగ్స్ పెట్టిన తర్వాత ఆ 200 నుంచి 500 ఎగ్స్లో కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి క్యాటర్పిల్లర్గా, లేదంటే ఏమంటారు దాన్ని, ఏంటంటే బటర్ఫ్లైగా మారేది ఒక్క 5% అనంట. అర్థమవుతుందండి? రైట్ ఫ్రమ్ ది ఎగ్ స్టేజ్, ద ఫైనల్ ఫార్మేషన్ ఇన్ టు ద కంప్లీట్ బటర్ఫ్లై స్టేజ్ ఓన్లీ 5 to 10% ఓన్లీ. సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ అది. రెండోది, మరి ఎగ్ స్టేజ్ నుంచి ప్యూపల్ స్టేజ్కి 10 to 20% వస్తాయంట. వై? వాట్ ఆర్ ద రీజన్ ఈస్ because of the insects, because of the conditions around that, and because of the environmental conditions, many of the eggs will not get into the complete transformation stage into the butterfly. అర్థమవుతుందండి? అంటే కారణం ఏంటంటే, కంట్రోల్డ్ కండిషన్స్ లేకపోవడం బట్టి, ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ లేకపోవడం బట్టి కొన్ని మాత్రమే ట్రాన్స్ఫర్మేషన్లోకి మారుతూ ఉంటాయి. ఇది నాన్న కూడా క్రైస్తవత్వాన్ని మనం చాలా జాగ్రత్తగా, ఇక్కడే కాదు ఆల్ ఓవర్ ద వరల్డ్ గమనించినట్లయితే, మీరు చూస్తున్న వాళ్ళు అందరూ కూడా దేవుని దగ్గర కనపడతానప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు. వై? మనం ఏమనుకుంటామంటే లక్షల మంది కనపడతారు, వేల మంది కనపడతారు మందిరాల్లో, కానీ దాంట్లో 5 to 10% మాత్రమే నిజమైన రక్షణ అనుభవం ఉంటుంది అని నేను బల్లగుద్ది చెప్పగలను. నేను చూస్తూ ఉన్నాను కాబట్టి చెప్తా ఉన్నాను. ఎందుకంటే అయితే మనము అర్థం చేసుకోవాల్సిన ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే, 5 to 10% మాత్రమే మీకు మనకి కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. దాని తర్వాత అయితే దాని మరొక థర్డ్ ఫ్యాక్ట్ అండ్ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ కూడా చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఏంటంటే అది, ఒకవేళ కానీ కంట్రోల్డ్ కండిషన్స్, ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ ప్రాపర్గా ఇచ్చినట్లయితే, ఎగ్ స్టేజ్ నుంచి మీరు ఫైనల్ స్టేజ్ వరకు మీరు కంట్రోల్ కండిషన్స్, ఎంత టెంపరేచర్ ఉండాలి, ఎంత ప్రెషర్ ఉండాలి, ఏ హ్యూమిడిటీ ఉండాలి, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ నుంచి, ఏ ఇన్సెక్ట్స్ నుంచి కాపాడుకుంటూ వస్తే మీకు 80 to 90% కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ది ఫైనల్ స్టేజ్. అర్థమవుతుందండి? సో నా ఇప్పుడు చెప్పాలని మాట మీకు అర్థం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇదే పాయింట్ని చాలా జాగ్రత్తగా క్రైస్తవ జనాంగానికి వాడుకుంటే, క్రైస్తవుడు రక్షణానుభవంకి వచ్చిన తర్వాత కంట్రోల్డ్ కండిషన్స్ కానీ లేకపోయినట్లయితే, అంటే సరి అయిన ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ కానీ లేకపోయినట్లయితే ఆఖరి దాకా చేరడం అనేది దుర్లభము. ఆ కంట్రోల్ కండిషన్స్ ఏంటంటే మరి అపోస్తలుల 2:42 చెప్పచ్చు మనం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాల్సిందంటే దేవుని బిడ్డలతో కలిగిన సహవాసము. మన సహవాసం ఎవరితో ఉంటే మన అంతం కూడా సరిగ్గా ఉంటుంది. డియర్ యంగ్స్టర్స్, స్పెషల్లీ ఐ వాంటెడ్ టు ఎంకరేజ్ ద యంగ్స్టర్స్ who were recently testified in the waters of baptism.
వాళ్ళకి నేను వెరీ స్పెసిఫిక్గా టు దెమ్ ఐ వాంట్ టు టెల్ దెమ్ వెరీ స్పెసిఫికల్లీ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ దెమ్ వెరీ క్లియర్లీ దట్ remember, ensure that you should be part of one good church. బెస్ట్ 100% బెస్ట్ చర్చ్ అంటూ లోకల్ ఎక్కడ లేదు, కన్ఫర్మ్ అది. అయితే దేవుని వాక్యానికి అతి దగ్గరగా విచ్ ఎవర్ ద చర్చ్ క్లోజ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ప్రే ఫర్ దాట్. అర్థమవుతుందండి. స్పెషల్గా యంగ్స్టర్స్కి ఈవెన్ ఎల్డర్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనం చేయాల్సింది ఏంటంటే, you have to search for the church which is close to the word of God. Be part of it. When you are part of it, your insurance, your confirmation to reach to the final destination will be multiplied, will be wonderful. కాబట్టి మీకు చెప్పేది ఏంటి, దినాన మనము ఇప్పుడు కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినట్లయితే, అయితే మరి నేను డైరెక్ట్గా వెళ్ళిపోతాను, నేను మనకి సమయం లేదు కాబట్టి. మనం అర్థం చేసుకుంటే రోమిల్ రాసిన పత్రికలో మనం కేర్ఫుల్గా చూసినట్లయితే ఆ బేసిక్స్ని అడ్రస్ చేయాలని ఆశపడతా ఉన్నాయి. ఎగ్ స్టేజ్ నుంచి మీకు ప్యూపల్ స్టేజ్కి, లేకపోతే ఎగ్ స్టేజ్ నుంచి ప్యూపల్ స్టేజ్కి 10 to 15% వస్తాయని చెప్తున్నారు కదా. మరి ఆ 10 to 15% ఎలా వస్తాయి అంటే, ఎగ్ని కంట్రోల్ కండిషన్లో పెట్టి ప్యూపల్ స్టేజ్ని కంట్రోల్ కండిషన్లో పెడితే ఫైనల్ స్టేజ్కి ఎన్ష్యూర్ అవుతుంది. కాబట్టి ఆ బేసిక్ ఎగ్ ఫార్మేషన్ని కేర్ తీసుకున్నట్లయితే definitely your transformation will be guaranteed. Dear beloved, I want to tell you one thing. I wanted to youngsters, I want to tell very, ఎందుకు నేను స్పెసిఫిక్గా యంగ్స్టర్స్ నేను ఇంగ్లీష్లో చెప్తా ఉన్నానంటే, కొన్ని వాళ్ళకి అర్థం కాదని నేను చెప్తా ఉంది ఏంటంటే, బీ ఎన్ష్యూర్డ్ యువర్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ 100% కన్ఫర్మ్డ్, యువర్ అష్యూరెన్స్ విల్ బి కన్ఫర్మ్డ్. దట్స్ వాట్ వీ లిసన్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆన్ 29th of December 2024. ఎంతమందికి అర్థమైందని తెలియదు, కానీ 2024 29th డిసెంబర్న మరి సిరాజ్ అన్న వాక్యం చెప్పినప్పుడు మీకు ఎంతమందికి అర్థమైందో తెలియదు, కానీ దట్ ఈస్ దన్ అబ్సల్యూట్ అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. ఎప్పుడు కలుగుద్దంటే, నీ ఎగ్ స్టేజ్ కన్ఫర్మ్డ్గా ఉంటే, మీ రక్షణానుభవం లోతుగా ఉంటే, మీ రక్షణానుభవం సరిగ్గా ఉంటే 100%గా మీ ట్రాన్స్ఫర్మేషన్ అనుభవం అనేది 100%గా ఉంటుంది. ఓకే, కెన్ గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్స్. ఇక్కడ నేను కొన్ని చాలు నెక్స్ట్. ఓకే నా రోమన్స్ చాలా జాగ్రత్తగా చూసుకుందాం మనం. కాబట్టి నేను వర్డ్ టచ్ చేస్తా ఉన్నాను కాబట్టి, ట్రూ గాస్పల్ మొత్తం రోమన్స్ 1 to 8 చాప్టర్ మొత్తం మనం చూసుకున్నట్లయితే 3 విషయాలు మనకు కనబడతాయి. ఫస్ట్ ఏంటంటే, వాట్ వీ వార్ బిఫోర్, ఓకే, హౌ వీ వర్ చోజన్, హౌ వీ వర్ సెక్యూర్డ్. జాగ్రత్తగా వినండి, నేను క్లియర్ ఫుడ్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఫౌండేషనల్ బేసిక్స్, క్రైస్తవ జనాంగానికి ఫౌండేషనల్ బేసిక్స్ ఇవి. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే 3 విషయాలు బోధిస్తారు అక్కడ. ఏంటంటే, వాట్ వీ వార్ బిఫోర్, నెంబర్ 2 హౌ వీ వార్ సేవ్డ్, నెంబర్ 3 హౌ వీ ఆర్ సెక్యూర్డ్. దీస్ 3 things are fundamental things in the whole 8 chapters. అయితే ట్రూ గాస్పల్ ఆల్వేస్, లాస్ట్ టైమ్ ఐ టోల్డ్ యూ, అగైన్ ఐఎమ్ స్పీకింగ్ టు యూ అగైన్, ట్రూ గాస్పల్ ఆల్వేస్ రివాల్వ్స్ అరౌండ్ 5 S. నేను రాసింది యాక్చువల్గా, అంటే చాలా వరకు 3 Sలతోనే క్లోజ్ చేస్తాను దాన్ని. ఓకే, అయితే నేను దాన్ని కొంచెం బ్రాడర్ సెన్స్లో రాయాలని చెప్పి నేను 5 Sలో డివైడ్ చేశాను నేను. ఫస్ట్ ఏంటి, వీ షుడ్ స్పీక్ ఆఫ్ సిన్. నెంబర్ 2 వీ షుడ్ స్పీక్ ఆఫ్ సేవియర్. మీ మైండ్లో పడిపోవాలని మళ్ళీ చెప్తా ఉన్నాను నేను. నెంబర్ 3 వీ షుడ్ స్పీక్ ఆఫ్ salvation. Number 4 we speak of sanctification. Number 4 we speak of security eternally. అదవుతుందండి. 5 verses మీకు తెలుసుకోవాలి నేను ఆశపడతా ఉన్నా. Wherever you go, anywhere gospel revolves around these 5 factors, attend the church. No issue at all. అదవుతుందండి. ఏ సంఘానికి వెళ్ళినప్పుడు కూడా ఆ సంఘము ఈ 5 Sల మధ్య రివాల్వ్ అవ్వాలి. ప్రతి వాక్యం కూడా ఈ 5 Sలో ఏదో Sని టచ్ చేయాలి. టచ్ చేయకపోతే మనం ఒక జాగ్రత్తగా ఉండాలి కదండి. యంగ్స్టర్స్, నౌ మెనీ యంగ్స్టర్స్ ఆర్ గోయింగ్ అవుట్, సో ఐఎమ్ టెలింగ్ వెరీ క్లియర్లీ, రిమెంబర్ ఇన్ యువర్ లైఫ్, వెన్ యూ గో అవుట్ ఆఫ్ దిస్ చర్చ్, please ensure that whichever the church you attend, the church has to teach or preach around these 5 S. Sin, Savior, Salvation, Sanctification, Security eternally. ఇవి కన్ఫర్మ్గా ఉండాలి. ఓకే, సో 1 to 8 to 320 స్పీకింగ్ అబౌట్ సిన్.
మన పాపం గురించి బోధించబడింది తెలిసిందే మనకి. అదేవిధంగా సాల్వేషన్, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఏ విధంగా మనం రక్షణ పొందుకున్నాం, ఆయన నీతిని పొందుకున్నాం అది కూడా మనం చూసుకున్నాం. అదేవిధంగా ఏ విధంగా మనం పరిశుద్ధపరచబడతాము అనేది 8వ అధ్యాయంలో చాలా డీప్గా వెళ్తూ ఎలాగ మనము రక్షణకు వచ్చిన తర్వాత ఏ విధంగా మనము పరిశుద్ధపరచబడుతూ ఉంటాం అన్న విషయాన్ని కూడా 8వ అధ్యాయంలో మనము ధ్యానిస్తాం. అదేవిధంగా మరి 8వ అధ్యాయం ఆఖరి భాగంలో ఏ విధంగా మనం మన యొక్క రక్షణ యొక్క నిశ్చయత ఇటువంటిది అనే విషయం కూడా మనకి అర్థమవుద్ది. అంటే నాలెడ్జ్ ఆఫ్ సిన్, సాల్వేషన్ ఫ్రమ్ సిన్, నెంబర్ 4 ఈజ్ సాంక్టిఫికేషన్ టు సెక్యూర్ ఎటర్నల్లీ. ఇవి 3 కూడా ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి. 3 ఇంప్లికేషన్ గురించి కూడా లాస్ట్ టైం నేను బోధించాను. నెక్స్ట్ స్లైడ్కి వెళ్తారు. ఓకే, సో రోమన్స్ 8 చాప్టర్ మీరు కరెక్ట్గా చూసుకున్నట్లయితే 8 చాప్టర్కి 9, 10, 11 మీకు నేను డివైడ్ చేస్తున్నాను. నేను యాక్చువల్గాను 8 చాప్టర్ ఒకటే ఒక స్పీకింగ్ అబౌట్ ద సావరెనిటీ ఆఫ్ గాడ్ ఇన్ ది ఎటర్నల్ సెక్యూరిటీ. అంటే దేవుని యొక్క సార్వభౌమత్వం ఎటువంటిది, ఒక రక్షణ పొందిన విశ్వాస యొక్క జీవితంలో దేవుని యొక్క సార్వభౌమత్వము రక్షణ యొక్క నిశ్చయత ఏ విధంగా కలుగు చేస్తుంది అని 8వ అధ్యాయం మాట్లాడుతుంది. అదేవిధంగా 9, 10, 11 అధ్యాయాలు ఏం మాట్లాడతాయంటే ఒకసారి జ్ఞాపకం పట్టుకొస్తాం. ఎగ్జాంపుల్గా ఇశ్రాయేల్ యొక్క ఏ విధంగా వారు ఎలక్ట్ చేయబడ్డారు, వారు సెలెక్ట్ చేయబడ్డారు, ఏర్పరచబడ్డారు, ఏ విధంగా వారు దేవుని యొక్క రక్షణ ప్రణాళికను తృణీకరించారు. మరి 11వ అధ్యాయం ఏంటంటే వారి యొక్క తృణీకరించడాన్ని బట్టి మనము ఆ రక్షణలోకి వచ్చాం. అర్థమవుతుందండి? మీరు ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటున్నప్పుడు దేవునికి స్తుతులు చెల్లించకుండా మీరు ఉండలేరు. ఇట్ ఈస్ అబ్సల్యూట్ రిజెక్షన్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. God enabled us to receive the salvation because of the rejection of them. అంటే వాక్యాలు ఉంటుంది, మీరు తర్వాత చదివినట్టు ఇంటికి చదవండి. మీరు 11 అధ్యాయాలు 15 అధ్యాయాలు ఉంటుంది మీకు, తర్వాత ఇంటికి చదవండి. ఎందుకంటే వారు తృణీకరించడాన్ని బట్టి, వారు తృణీకరించడమే మనకి ఎంత భాగ్యం అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుని ఎంత భాగ్యం వద్దని అక్కడ వాక్యాలు చెప్పబడింది. అక్కడ అంటే మనం అర్థం చేసుకోవాలి కొన్ని ఫండమెంటల్ ఫ్యాక్ట్స్ని ఇక్కడ. మరి అయితే 8వ అధ్యాయంలో మరి దేవుడు మనకి ఎట్లా చేస్తున్నారంటే మనల్ని జీవింపచేస్తూ ఉన్నారు ఆయన. దాని తర్వాత మన రక్షణ కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు ఆయన. అదేవిధంగా మన తరపున ఆయన విజ్ఞాపన చేసే దేవుడుగా ఉంటున్నారు ఆయన. అదేవిధంగా హీఈస్ కీపింగ్ హిస్ ఎలక్ట్, ఎవరైతే ఏర్పరచుకున్నారో వారిని ఆఖరి వరకు భద్రపరిచేవారుగా ఉంటున్నారు ఆయన. అదేవిధంగా మనల్ని ఏం చేస్తున్నారంటే మనల్ని జయింప చేస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా వినండి బ్రదర్స్, ఎందుకంటే ఎటర్నల్ సెక్యూరిటీలో ఉంటున్న 5 ఫ్యాక్టర్స్ని మీకు నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. రక్షణ యొక్క నిశ్చయతలో ఉంటున్న 5 ఫ్యాక్టర్స్ ఏంటంటే మనల్ని జీవింపజేసేది ఆయన, తర్వాత మనము అబ్బా తండ్రిని పిలిచే అనుభవాన్ని దయచేసింది ఆయన, దాని తర్వాత మన తరపున విజ్ఞాపన చేసేది ఆయనే, దాని తర్వాత ఆ యొక్క రక్షణ పొందుకున్న తర్వాత ఆయన యొక్క లక్షణాలను మనము అందరికీ చూపించే విధంగా హౌ కెన్ వి ప్రొడ్యూస్ ఆర్ హౌ కెన్ వి ప్రజెంట్ ద వెరీ క్యారెక్టర్ ఆఫ్ గాడ్ అమాంగ్ అస్ ద బిలీవర్స్ ఆల్సో హిస్ వర్క్ ఓన్లీ. అర్థమవుతుందండి? అంటే టుడే ఐఎమ్ ఏబుల్ టు ప్రీచ్ ఆర్ టుడే ఐఎమ్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ద లవ్ ఆఫ్ గాడ్ అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్ అలోన్. ఒకరి పట్ల కనికరం చూపిస్తున్నానంటే దేవుని ద్వారా మాత్రమే. ఒకవేళ ఒక వ్యక్తి పట్ల నేను ప్రేమను కల్పించగలుగుతున్నానంటే ఏంటి కారణం? దేవుని ద్వారా మాత్రమే. అంటే క్యారెక్టర్ ఆఫ్ గాడ్ ఐ ఇంబైబ్డ్ బికాస్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిశుద్ధాత్మ సన్నిధి నా యందు నివసింపచేస్తూ నన్ను డ్వెల్లింగ్ ప్లేస్గా చేసుకుంటూ ఆయన నివాస స్థలంగా చేసుకుంటూ ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన క్యారెక్టర్ని ప్రజెంట్ చేసే విధంగా చేస్తున్నాడు ఆయన. చాలాసార్లు ఏమనుకుంటామంటే ఒక వ్యక్తి కంటే మరొక వ్యక్తి, లేకపోతే ఒక బ్రదర్ కంటే మరొక బ్రదర్ చక్కగా ప్రేమించి చక్కగా సర్వ్ చేస్తుంటే ఏమనుకుంటారంటే నేను ఆత్మీయుడను, వాడికంటే నేను మంచివాడను అనుకునే అనుభవంలో ప్రస్తుత సంఘాలు ఉంటా ఉన్నాయి. క్రైస్తవులుగా మెనీ టైమ్స్ we fall into this trap. We think that we are better than somebody because of the character that what we have. Dear beloved, understand one thing, whatever the character you are producing, it is only because of God alone, nothing else. దేవుడు మీ అందు నివసిస్తూ అటువంటి లక్షణాలను ప్రజెంట్ చేయగలిగే బ్యూటిఫుల్ ప్రివిలేజ్ని ఆ దేవుడు మనకు దయచేస్తూ వచ్చు. అది 8వ అధ్యాయం చెప్తూ ఆఖరిగా ఉంటాయంటే యూ కెన్ కాంకర్. ఆ కాంకర్ గురించి మాట్లాడుతూ ఆయన ఏంటంటే 4 క్వశ్చన్లు వేస్తాడు. మీకు ఎంతమంది చదువుతో తెలియదు కానీ 8వ అధ్యాయంలో 31వ వచనం నుంచి 37వ వచనం వరకు 4 క్వశ్చన్లు వేస్తాడు ఆయన. 4 క్వశ్చన్స్ చదువుతున్నాడు. మొదటి క్వశ్చన్ ఏంటంటే దేవుడు మన పక్షమున ఉండగా మనకి
విరోధి ఎవడు? ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1. రెండో క్వశ్చన్ దానికి ఆన్సర్ ఇస్తా పర్ఫెక్ట్గా. తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి, మీరు ధ్యానించుకొని చెప్తా ఉన్నాను నేను. ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి చాలా జాగ్రత్తగా. మొదటి క్వశ్చన్ అంటే దాని ఆన్సర్ ఇచ్చినట్లయితే మీకు పర్ఫెక్ట్గా అర్థమైపోద్ది. మీ ఎటర్నల్ సెక్యూరిటీ మీకు అర్థమవుద్ది, రక్షణ యొక్క నిశ్చయత మీకు అర్థమవుద్ది. ఫస్ట్ థింగ్ దెన్, ఇఫ్ ఇస్ గాడ్ ఈస్ ఫర్ మీ, హూ కెన్ బి అగెయిన్స్ట్ మీ? దేవుడే నా పక్షంలో ఉండగా నాకు విరోధి ఎవడు? రెండోది, నాపై నేరము మోపుగలవాడెవడు? దర్ ఇస్ నోబడీ కుడ్ లే చార్జ్ ఆన్ మీ. దాని కింద రాసి ఉంటుంది యేసుక్రీస్తు ప్రభువు గురించి. మూడోది, నన్ను శిక్షించువాడెవడు? హూ కెన్ కండెమ్ మీ? నోబడీ అని మూడో చెప్తారు. నాలుగోది ఏమంటారంటే, ఆయన ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవరు లేరు. అంటే ఆ 4 క్వశ్చన్స్ చదువుకొని ఆ 4 మీరు రాసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మీకు అవకాశం ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత 4 క్వశ్చన్స్ రాసుకోండి. ఆన్సర్ చాలా జాగ్రత్తగా చదవండి. వెన్ యూ రీడ్ ద ఆన్సర్స్ ఇట్ విల్ గివ్ యూ కంప్లీట్ క్లారిటీ ఆఫ్ ద ఎటర్నల్ సెక్యూరిటీ. కాబట్టి 8వ అధ్యాయం మాట్లాడుతుంది ఏంటంటే, ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ది సావరనిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సార్వభౌమత్వము ఒక విశ్వాస జీవితంలో, విశ్వాస యొక్క రక్షణ యొక్క నిశ్చయతలో దేవుని యొక్క సార్వభౌమత్వం గురించి మాట్లాడుతుంది 8వ అధ్యాయం. మరి 9, 10, 11 అధ్యాయులు ఏం మాట్లాడుతుందంటే, సావరనిటీ ఆఫ్ గాడ్ ఇన్ ద సాల్వేషన్ ఆఫ్ జెంటైల్స్. మనలను రక్షించటంలో ఆయన యొక్క సార్వభౌమత్వము, మనలను రక్షించడంలో ఆయన యొక్క సార్వభౌమత్వం. ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలీయులు దేవుని యొక్క రక్షణ ప్రణాళికను వారు తృణీకరించడాన్ని బట్టి ఇట్ ఇస్ కమ్ టు us. వీఆర్ బ్లెస్డ్ బికాస్ దే రిజెక్టెడ్ గాడ్. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవి తర్వాత మనం ఎగ్జాంపుల్ చూసుకొని చూద్దాము. నెక్స్ట్ వెళ్దాం కదా. ఓకే, సో నౌ కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు, కాబట్టిని వర్డ్ చేస్తున్నప్పుడు ఐ వాంట్ టు గివ్ యూ, ఐఎమ్ ట్రైంగ్ టు డివైడ్ దెమ్ ఇంటూ 4 ఫ్యాక్టర్స్. మీకు అర్థం చేయాలి. నేను 4 ఫ్యాక్టర్గా డివైడ్ చేశాను నేను. ఫస్ట్ థింగ్, మోస్ట్ ఆఫ్ ద టైం బిలీవర్ మర్చిపోయేది ఏంటంటే, ఇటువంటి పరిస్థితి నుంచి పిలువబడ్డాడో ఆ వ్యక్తి మర్చిపోతూ ఉంటాడు చాలాసార్లు. ఒక ట్రూ ట్రాన్స్ఫర్మేషన్ కెన్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ ప్రొవైడెడ్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ వేర్ వాట్ యు ఆర్ బిఫోర్ కమింగ్ టు ద లార్డ్. చాలాసార్లు ఏమవుతుందంటే, కొద్ది దినాలు దేవుళ్ళు ఉండగానే, కొద్ది దినాలు ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు దేవునిలో వాక్యం చదవగానే, వాక్యం అర్థం కాగానే మనం ఏమనుకుంటామంటే, మనము ఏదో ఒక తోపులు అనుకుంటాము. లేకపోతే వీ థింక్ దట్ వీఆర్ సంథింగ్ బెటర్. వీ థింక్ దట్ వీఆర్ స్పిరిచువల్ వెరీ స్ట్రాంగ్. వీ థింక్ దట్ వీఆర్ బెటర్ దాన్ సంబడి. Dear beloved, you should never ever forget, even today, after accepting the Lord, after committing my life to the Lord in 2001 June 10, till this day, every time remember, Lord, you picked me up from the dust. ఎక్కడో పడిపోయిన నన్ను లేవనెత్తి బయట పట్టుకొచ్చావు. ఈ విధంగా చూసినప్పటికి కూడా నేను నీ సన్నిధిలో నిలబడలేని పరిస్థితిలో ఉంటున్నప్పుడు నువ్వు పట్టుకొచ్చావు అనే విషయాన్ని నా జీవితం ఎప్పుడు మర్చిపోలేను నేను. ఐ కెన్ నెవర్ ఫర్గెట్. అలాగని చాలా జాగ్రత్తగా గమనించండి. మీ పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని దుఃఖపడద్దు. చాలా మళ్ళీ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, దర్ ఇస్ అ బ్యూటీ ఇన్ ద వర్క్ ఆఫ్ గాడ్. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వెన్ యూ రియలీ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ బిఫోర్, దెన్ యూ నో ద పవర్ ఆఫ్ క్రాస్. వెన్ యూ నో ద వర్క్ ఆఫ్ క్రాస్, దెన్ యూ నో ద డెప్త్ ఆఫ్ క్రాస్. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ కార్యంలో ఉన్న డెప్త్, లోతు మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే, ఎప్పుడైతే నీ పాత జీవితం ఎంత భయంకరమైనది నీకు అర్థమైతే. దేవుణ్ణి అంగీకరించక మునుపు ఎటువంటి జీవితం మనం జీవించామో మనకు అందరికీ తెలుసు. If we turn back to 50 years, if we turn back to 30 years, if we turn back to 20 years, if we turn back to 10 years, certain people, ఒకరికి 10 సంవత్సరాలు, ఒకరికి 20 సంవత్సరాలు, ఒకరికి 30 సంవత్సరాలు వెనక్కి ఒకసారి వెళ్ళినట్లయితే మనకు తెలుసు మన పరిస్థితి ఏంటో. మందిరంలో కూర్చున్నాం, చక్కగా కనబడుతున్నాం, కానీ మన జీవితాలు మనకు తెలుసు. అయితే దేవుడు అక్కడి నుంచి పట్టుకొచ్చాడు. ఫస్ట్ థింగ్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్. అంటే నేను 3 ఐ వాంట్ టు పుట్ ఇన్ ఆర్. సో రియలైజేషన్ ఆఫ్ వాట్ యు ఆర్ బిఫోర్. You should always remember, realize what was your condition once upon a time. Then అది 1 to 6 చాప్టర్ కనబడుద్ది. దాని తర్వాత 8 to 10 చాప్టర్స్లో మీకు ఏం కనబడుద్ది అంటే, రిమెంబరింగ్ హౌ యు ఆర్ కాల్డ్. ఏంటండి? యు రిమెంబర్ హౌ యు ఆర్ కాల్డ్. బికాస్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ రిజెక్టింగ్ ద సాల్వేషన్ ప్లాన్ ఆఫ్ గాడ్,
యు గాట్ ద సాల్వేషన్. అంటే నేను ఎప్పుడు కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. ఏంటంటే ప్రభా, నిజంగా నేను నీ యొక్క అంగీకారాలకి అంగీకరించలేను నన్ను అబ్రహాముకి ఇచ్చిన కవెనెంట్ని బట్టి నువ్వు పట్టుకొచ్చావు కదా. ఎంత వండర్ఫుల్ ఇది. అంటే ఐ వాజ్ రియలీ అండ్ ఐ ప్రైజ్ గాడ్ మెనీ టైమ్స్. నేను దేవుణ్ణి ఆరాధిస్తుంటాను, దేవుణ్ణి మహింపరుస్తుంటాను. ఎందుకంటే ప్రభా, అటువంటి పరిస్థితులు నన్ను నువ్వు పిలుచుకున్నావు. యూ షుడ్ నో హౌ యు ఆర్ కాల్డ్. యు ఆర్ డెడ్ ఇన్ ట్రెస్పాసెస్. పాపంలో పడిచిచ్చి ఉండగా ఆయన నిన్ను రక్షించాడు. ఆయన రక్షించి దేవునికి మందిరంలో కూర్చోబెట్టే చక్కటి కృపను మనందరికీ కూడా దయచేశాడు ఆయన. ఈ విషయాలను మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. యంగ్స్టర్స్, ప్లీజ్ రిమెంబర్ ఫ్రమ్ వేర్ యు ఆర్ కాల్డ్. యువర్ థాట్స్ ఆర్ ఫ్యూటైల్. యువర్ థాట్స్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ టు గాడ్. యువర్ డీడ్స్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ టు గాడ్. బట్ గాడ్ హెస్ చోజన్ యూ. God has chosen you with that condition and enabled you to testify in the waters of baptism to be there in the church of God. ఆయన ఫెలోషిప్లో కూర్చోబెట్టాడు. కారణం ఏంటంటే ఇట్ ఇస్ గ్రేస్ ఆఫ్ గాడ్. ఆయన కృప మాత్రమే మనం ఇప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. దాని మూడోది ఏంటంటే రీకలెక్టింగ్ ద గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. ఎందుకని పిలిచాడంటే మీ బట్టి కాదు. ఆయన పిలిచింది మీ యొక్క గొప్పతనాన్ని బట్టి కాదు. మీరు పిలిచింది మీరు ఏదో మంచిగా జీవిస్తున్నాను కాదు. ఇట్ ఈస్ నాట్ బికాస్ యు ఆర్ గుడ్, నాట్ బికాస్ ఆఫ్ యువర్ రైటియస్నెస్, నాట్ బికాస్ ఆఫ్ యూ డూయింగ్ సంథింగ్ గుడ్ వర్క్స్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ బికాస్ ఆఫ్ ది కవెనెంట్ ఆఫ్ గాడ్. ఆయన నామాన్ని బట్టి, ఆయన చేసిన నిబంధనను బట్టి నేర్పరచుకున్నాడు ఆయన. అంటే హీఈస్ గివింగ్ హైయెస్ట్ ప్రయారిటీ టు ద కవెనెంట్ వాట్ హీ మేడ్ విత్ యూ. లేకపోతే హీ మేడ్ విత్ అబ్రహాం, హీ మేడ్ విత్ ది 4 patriarchs. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన చేసిన నిబంధనను బట్టి మనతో ఆయన చేశారు. కాబట్టి నిబంధన దేనికి సదృశ్యంగా ఉంటుందంటే ఇట్ ఈస్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. మన నమ్మకస్తులుగా లేనప్పటికీ కూడా ఈవెన్ దో వీఆర్ అన్ఫెయిత్ఫుల్, ఆయన నమ్మకస్తులుగా ఉంటున్నాడు. హీ ఈస్ ఫెయిత్ఫుల్ టు అస్. అదవుతుందండి. నెవర్ ఎవర్ ఫర్గెట్ ఇన్ యువర్ లైఫ్ దట్ వీఆర్ నాట్ ఫెయిత్ఫుల్ టు గాడ్. డోంట్ ఎవర్ షో టు ద పీపుల్ దట్ ఐఎమ్ వెరీ ఫెయిత్ఫుల్ అండి. In the God's sight, we are not faithful. But God is so faithful in our lives. 2024 నుంచి 25వ సంవత్సరంలోకి మనం ప్రవేశపెట్టారంటే కారణం ఏంటండి? ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఆఫ్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. ఆయన నిబంధనను బట్టి మనము ఇది మనము చూడగలుగుతున్నాం. మనకంతా తెలిసిందే. యెరెమీయా 31వ అధ్యాయంలో 31 నుంచి 34వ అధ్యాయం వరకు, 34 వచ్చిన వరకు, అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆఖరి భాగాలు మీరు చూసినట్లయితే నూతన నిబంధన గురించి మాట్లాడతారు. అక్కడ వారు నా ప్రజలు యందురు, వారికి నేను దేవుడిని యందును. ఏమని రాసిందంటే వారి యొక్క హృదయం ముందు నా యొక్క ధర్మశాస్త్రాన్ని ఎన్గ్రేవ్, అంటే హీ సేస్ ఐ విల్ ఎన్గ్రేవ్ మై లా ఇన్ దేర్ గుర్తుందండి హార్ట్స్. వాళ్ళ హృదయాలను రాస్తారంటే ఆయన. అంటే ఆయన నిబంధన మన హృదయాల్లో రాయటాన్ని బట్టి మన దేవుని దగ్గరికి వచ్చే విధానాన్ని మనం కానీ. కాబట్టి వీ ఆల్వేస్ షుడ్ నో దట్ ఇట్ ఈస్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. ఆఖరికి ఏంటంటే రెస్టోరింగ్ బ్యాక్ టు గాడ్ విత్ థ్యాంక్ఫుల్నెస్. ఎప్పుడు కూడా మీ ట్రాన్స్ఫర్మేషన్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లెట్ us రిటర్న్ బ్యాక్ టు గాడ్, రెస్టోర్ బ్యాక్ టు గాడ్. మనము ఒకానొక సమయంలో దేవునికి దూరస్తులుగా ఉన్నాం, ఇప్పుడు మనము సమీపస్తులుగా జీవిస్తున్నాం. వన్స్ అపాన్ అ టైమ్ వీఆర్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్, బట్ టుడే వీఆర్ నై అంటు గాడ్. దేవునికి అతి సమీపంగా మనము నడుస్తున్నాం. అయితే ఈ బ్యాక్గ్రౌండ్తో ఒక్కసారి నేను దావీదు జీవితాన్ని ముందు పెట్టాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే లాస్ట్ 1 year నేను కంప్లీట్ దావీదు జీవితం గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాను. అయితే మనకున్న 20 minutesలో మనం ఏం చేద్దామంటే దావీదు పలికిన ఆఖరి మాటలు ధ్యానిద్దాం మనం. వెదర్ దీస్ 4 things, వాట్ ఎవర్ 4 I told, ఆర్ దేర్ ఇన్ డేవిడ్స్ లైఫ్ ఆర్ నాట్, వి విల్ సీ. ఎందుకంటే మన దేవుడు సాల్వేషన్ని హీ ఫోర్సా ముందుగా ఆయన చూచాడు, రక్షణ దేవుడు చూచాడు ఆయన. అయితే మరి దావీదు ఆ యొక్క అనుభవంలో ఈ 4 Rలు నిజంగా ఆయన జీవితంలో ఉన్నాయా లేదా అనేది దావీదు జీవితం నుంచి కొన్నిసార్లు మనము ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూస్తూ పక్కన పెట్టుకోండి. మరి 2వ సమూయేలు రాసిన గ్రంథము 23వ అధ్యాయంలో 1 నుంచి 7 మాటలు ఏం రాసినదంటే ఆయన మొట్టమొదటి మాట అంటే దావీదు రచించిన చివరి మాటలు ఇవే. అయితే దావీదు రచించిన చివరి మాటలు ఇవే అని పలుకుతున్నప్పుడు మీరు డౌట్ రావచ్చు మీకు. ఎందుకంటే మరి 2వ కింగ్స్ 2nd Kings 1st Kings 2nd chapter 3rd verseలో సొలొమోన్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు పలికిన మాటలు ఏంటి మరి ఇవి? అవి ఆఖరి మాటలు కావా? అయితే
మీరు దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సమూయేలు రాసిన మొదటి సమూయేలు 2 సమూయేలు ఆఖరి భాగం రాస్తున్నప్పుడు 2వ సమూయేలు 21 నుంచి 24 అధ్యాయాలు క్రోనలాజికల్ ఆర్డర్ రాయబడలేదు, అంటే కాలక్రమంగా రాయబడలేదు. 20 అధ్యాయం వరకు మీకు క్రోనలాజికల్ ఆర్డర్లో కనబడుద్ది, 21 నుంచి 24 వరకు మీకు క్రోనలాజికల్లో కనబడకుండా దావీదు యొక్క జీవితం యొక్క సారాంశాన్ని 4 అధ్యాయాలు పెట్టాడు. అక్కడ దావీదు యొక్క జీవితం యొక్క సారాంశాన్ని 4 అధ్యాయాలు పెడుతూ కొన్ని గెలుపులు కొన్ని ఓటములు చూపిస్తూ దేవుని కోపాన్ని చూపిస్తూ అన్నీ చూపించిన తర్వాత మధ్యలో 7 మాటలు పెడతాడు. 7 మాటలు చెప్తే ఉంటాయంటే ఆలోచన చేయండి, ఒక వ్యక్తి చెప్తున్న ఆఖరి మాటలు అవైతే ఎంత వాల్యుబుల్గా ఉంటాయి. ఒక వ్యక్తి మరణ శయ్యం మీద ఉంటా ఉన్నాడు, ఆయన కుమారుడు కానీ లేకపోతే ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాడు, లేకపోతే ఆఖరి మాటలు పలుకుతూ ఉన్నాడు. పలుకుతున్న వ్యక్తి అబద్ధం చెప్తాడా? అబద్ధం చెప్పడు కదా, సత్యమే చెప్తాడు. తర్వాత తన జీవితంలో మొత్తం సారాంశాన్ని మొత్తం తీసుకొచ్చి ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అది పర్టికులర్గా దావీదు. ఆయన చివరి మాటల్లో మొదటి మాట చాలా గమనించే మొదటి మాట ఏంటంటే మొదటి మాట యెష్షై కుమారుడుకు దావీదు పలికిన దేవోక్తి ఇదే. ఆయన ఇంట్రడక్షన్ అవసరం లేదు దానికి కదండి. దావీదుకి అంటే యాక్చువల్గా అది రాస్తున్నప్పుడు మీరు రైటింగ్ స్ట్రక్చర్లో మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే అనేక మంది స్కాలర్స్ లేకపోతే కామెంటేటర్స్ ఏమంటారంటే హీ సెట్ దిస్ వర్డ్స్ అంటారు. వాళ్ళు దావీదే మాట చెప్పాడంటే ఏముంటంటే యెష్షై కుమారుడుకు దావీదు పలికిన దేవోక్తి ఇదే. వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ హిస్ గివింగ్ హిస్ జీనియాలజీ? హీ హ్యాస్ నాట్ ఫర్గాటన్ హిస్ ఆరిజిన్. ఎందుకనకంటే హీ హ్యాస్ నాట్ ఫర్గాటన్ 1 Samuel 16th chapter ఆఖరి భాగం మర్చిపోలేదు. సమూయేలు వచ్చి ఒకసారి ఇది కూడా పట్టు నెక్స్ట్ బటన్ బర్. ఓకే, నేను ప్రజెంటేషన్ పంపిస్తాను. నేను ఇది ఎక్కడ తీసింది కాదు, నేను ప్రిపేర్ చేసింది. ఎక్సెల్లో కూర్చొని నేను చాలా వరకు నా బైబిల్ స్టడీ కొరకు నేను ప్రిపేర్ చేసుకున్నాను. అంటే దావీదు రాసిన కీర్తనలన్నీ కూడా సమయాన్ని బట్టి నేను రాశాను. అక్కడ నేను ఆ టైంలో కింద మీరు వెర్టికల్ కనబడితే మీకు ఏ ఏజ్లో ఏ ఇయర్లో అంటే ఆయన 1040 BC నుంచి 970 BC వరకు ఆయన జీవించారు. ఆయన 70 years ఆయన జీవించారు. ఈ 70 years లైఫ్లో ఆయన రాసిన ప్రతి సామ్ను కూడా నేను పడ్డానికి ప్రయత్నం చేశాను. నేను ఏ సమయంలో రాసి ఉంటాడు ఆయన, ఏ సమయంలో రాసిన సామ్ని అర్థం చేసుకొని ఏ పరిస్థితిలో ఉన్నాడో అర్థం చేసుకొని ఆ సామ్ను చదివామనుకోండి మనకి నిజంగా మనకి సామ్ అర్థం అవుద్ది, ఆ కీర్తన మనకు అర్థం అవుద్ది. అందుకోసం నేను నా బైబిల్ స్టడీ కొరకు పెట్టుకున్నాను నేను. అయితే దాని తర్వాత ప్రామినెంట్ ఈవెంట్స్ అని పెట్టాను నేను. అక్కడ పెట్టిన తర్వాత ఆయన రాసిన కీర్తనలు 73 కన్ఫర్మ్డ్గా. మరి అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం ప్రకారం అదేవిధంగా మరి హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రకారము మరొక 2 రాసి ఉండొచ్చు అనుకుంటాం మనం. అది టోటల్ రాసుకుంటే 75 కీర్తనలు దావీదు రాశాడు ఆయన అప్రాక్సిమేట్గా. మిగతావన్నీ కూడా ఇతరులు అనేక మంది రాశారు. ఈ 75 కీర్తనలు సమయం లేని వెనక 2వ పాటలో పెట్టాను నేను. అయితే మరి ఆ కింద మీరు తర్వాత చదువుకోండి. దీంట్లో స్పెసిఫిక్గా లాస్ట్ సామ్ రిటర్న్ బై డేవిడ్, ఇట్ ఈస్ 2 Samuel 23rd chapter 1-7. అది మన కీర్తనలో మనకు కనబడుతుంది కదా. అయితే మీకు కనబడేది ఏంటంటే వెరీ క్లియర్లీ మరణించకముందు ఆయన రాశాడు ఆయన. అంటే చాలా ప్రామినెంట్గా ఆయన చెప్పాలని ఆశపడతా ఉన్నాడు. నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటంటే ఇప్పుడు చూద్దాం మనం ఒకసారి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దాం. దావీదు పలుకుతున్న మొదటి మాట ఏంటంటే ఏమన్నాడు ఆయన? యెష్షై కుమారుడుకు దావీదు పలికిన దేవోక్తి ఇదే. హీ డజంట్ నీడ్ టు గివ్ ఎనీ ఇంట్రడక్షన్. ఆయన దావీదుకి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ దావీదు ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు. నా ఆరిజిన్ ఏంటి, ఎక్కడి నుంచి నేను వచ్చాను నేను. చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఈ యొక్క 7 verses మీరు చాలా జాగ్రత్తగా మెడిటేట్ చేస్తే చాలా వండర్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే మొదటి ఇస్తుంది ఏంటంటే ఆయన ఏమంటాడంటే హీ వాజ్ రిమెంబరింగ్ వాట్ వాజ్ హిస్ కండిషన్ బిఫోర్. ఒక్కసారి మీరు 2 Samuel 7th chapter 8th verse తీయండి ఒకసారి. ఇంగ్లీష్ చాలా దగ్గర ఉంది కానీ తెలుగులో మన కరెక్ట్గా తెలియదు. 8th verse చదవండి. ఎవరైనా ఇంగ్లీష్ చదివితే చాలా బాగుంటుంది నాకు. 2 Samuel 7th 8th verse. Now therefore, so shalt thou say unto my servant David, thus saith the Lord of hosts, I took thee from the sheepcote, from following the sheep, to be the ruler over my people, over Israel. I'm sure when David was saying these words, in the last words, he has not forgotten this verse. ఎవరు చెప్తున్నారండి ఆయనకి?
సమయం అక్కడ నాతాను వచ్చి మాట్లాడుతున్నాడు దావీదుతో. దావీదు మర్చిపోలేదు ఆ మాట. దావీదు అంటాడు ఆ మాట, ఫస్ట్ ఏంటి, ఐ టుక్ ది ఫ్రమ్ ద షీప్ కోడ్, గొర్రెల మందల నుంచి నేను బయటికి తీసాను అంటాడు దావీదుకి. ఇక్కడ దావీదు మర్చిపోలేదు అన్నమాట. చూస్తూ ఉంటాయంటే రాసు కింద ఏమంటాడంటే ఫ్రమ్ ఫాలోయింగ్ ద షీప్. తెలుగులో విధంగా లేదు, ఇంగ్లీష్లో చూశాను, నేను రూట్ లాంగ్వేజ్ చూశాను. ఏమని రాస్తుందంటే అక్కడ హెబ్రీ భాషలో రాస్తూ ఏంటంటే ఐ హ్యావ్ టేకెన్ యూ ఫ్రమ్ ఫాలోయింగ్ ఫ్రమ్ ది షీప్. నీ పరిస్థితి ఏంటంటే గొర్రెలు వెనక నువ్వు ఉన్నావు. గొర్రెలు కాపరాకుంటాడు, గొర్రెలు ముందు ఉంటాడు కదండి. అంటే దావీదు గురించి మాట్లాడుతున్న మాట నాతను ఏమిటంటే, దావీదు నేను ఎక్కడి నుంచి పట్టుకొచ్చా నీకు గుర్తుందా? నీకు ఎక్కడి నుంచి పట్టుకొచ్చానంటే, నా సేవకుడు దావీదు ఎలాగో చెప్పము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డుల నుండి తీసి. అంటే ఈ ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఐ పిక్డ్ యూ, ఐ టుక్ యూ ఫ్రమ్ ఫాలోయింగ్ ది షీప్. నువ్వు గొర్రెల్ని వెంబడించే పరిస్థితులు ఉన్నప్పుడు నేను పట్టుకున్నాను నిన్ను. అది దావీదు మర్చిపోలేదు ఇప్పుడు కూడా. మరణించక ముందు మాట్లాడుతున్నాడు ఆయన, ఏమన్నాడంటే ఐ యామ్ సన్ ఆఫ్ జెస్సే. ఎందుకంటే నేను యెష్షై కుమారుడుగా ఉంటున్నప్పుడు నా పరిస్థితి ఏంటంటే గొర్రెలను వెంబడించి జీవించే జీవితం నాది. అంటే ఏ జ్ఞానం లేకుండా జీవించే జీవితం నాది. నేను గొర్రెలు నడిపించాల్సింది పోయి గొర్రెలు వెనక తిరిగే జీవితం నాది. ఒకనొక సమయంలో గొర్రెలు కాపులో ఉంటా ఉన్నా నా పరిస్థితి అది. అక్కడి నుంచి నేను పట్టుకున్నాను నేనని అక్కడ మరి దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. డియర్ బిలవర్డ్, ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. రక్షించబడిన నీవు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువాను సొంత రక్షకుడుగా అంగీకరించిన మీరు ఒక్కసారి 10 years బ్యాక్ వెళ్ళండి, 15 years బ్యాక్ వెళ్ళండి. మీ పరిస్థితి ఏంటి? అక్కడి నుంచి పట్టుకున్నాడు దేవుడు మిమ్మల్ని. టుడే ఐ కెన్ నెవర్ ఫర్గెట్ మై లైఫ్ వాట్ ఐ వాస్ వన్స్ అపాన్ ఎ టైమ్. ఒకనొక సమయంలో ఎటువంటి జీవితంలో ఉంటున్నానో నేను ఇప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్. గాడ్ ఎనేబుల్ మీ టు సిట్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్. ఆయన యొక్క సహవాసంలో, ఆయన యొక్క సంఘంలో నన్ను కూర్చుండబెట్టారంటే కారణం ఏంటంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇట్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆయన కృప మాత్రమే, మరి ఏం కూడా లేదు మన జీవితంలో. ఆయన కృప ద్వారా ఆయన సంఘంలో కూర్చుండబెట్టాడు. దావీదు మర్చిపోలేదు. దావీదు ఏమంటున్నాడు? యెష్షై కుమారుడును పలుకుతున్న దేవోక్తి ఇదే. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఐఎమ్ డెడ్ షూర్ ఆయన ఏమని జ్ఞాపకం చేసుకున్నాడంటే గొర్రెల మందల నుంచి లాక్కొచ్చాడుగా దేవుడు నన్ను అనే విషయం జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. దాని తర్వాత రెండోది ఏమంటే హీఈస్ రిమెంబరింగ్ హౌ హీ వాజ్ కాల్డ్. చూడండి, అర్థం చేసుకోండి. హీ వాజ్ అనాయింటెడ్ బై శామ్యూయల్ ఆఫ్టర్ రిజెక్టింగ్ హౌ మెనీ చిల్డ్రన్? ఆఫ్టర్ రిజెక్టింగ్ హౌ మెనీ చిల్డ్రన్? చెప్పాల్సి అదే ఓకే 7. ఓకే, మనం ఈ కొన్ని బైబిల్ సత్యాలు కొంచెం మనం ఇమీడియట్ బైహార్ట్ ఉండాలి. సిస్టర్స్ పక్కగా బైహార్ట్ అయి ఉండాలి. ఎందుకంటే ఇవి జనరల్గా డేవిడ్ వాజ్ ద 8th child కదండి. డేవిడ్కి అనాయింట్మెంట్ జరగడానికి 1 Samuel 16 chapter 13th verse ఏమని రాసి ఉంటుందంటే ఆఫ్టర్ రిజెక్టింగ్ ఆల్ ద 7 children అనాయింట్మెంట్ కేమ్ టు హిమ్. అర్థమవుతుందండి? మీరు మీరు కొన్నిసార్లు ఆలోచించండి, మీ కుటుంబంలో అందరిని వదిలేసి మిమ్మల్ని ఒక్కడ పట్టుకున్నది దేవుడు. God might have rejected 7 people or 5 people or 3 people or 2 people to select you alone. Why? It's not because something good in us. It is because of God's chosen covenant, God's pre-covenant, predestined covenant. అంటే మనం ముందుగా ఏర్పరచుకున్న కవెనెంట్ని బట్టి, ముందుగా ఏర్పరచుకున్న నిబంధనను బట్టి ఆయన పిలిచాడు. ఆయన అక్కడ అంటే 16 అధ్యాయంలో ఏమిటంటే రాసిందంటే సమూయేలు తైలపు కమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానిని అభిషేకం చేశాను. వాని సహోదరులు ఎదుట వానిని అభిషేకం చేశాను. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మరి 7 చిల్డ్రన్ అంటే నేను తప్పకుండా నేను దావీదు జ్ఞాపకం చేసుకున్నాను. ఇక్కడ మాట్లాడితే ఏమంటాడంటే 1 Samuel 16 chapter 13th verse ఈ విధంగా సమూయేలు నన్ను అభిషేకించాడు. 7 వదిలేసిన తర్వాత నన్ను అభిషేకించాడు ఆయన. అంటే ఇట్ ఈస్ ట్రూలీ ఇస్ అన్ అమేజింగ్. అంటే దావీదు మనస్సుని ఆ విషయాలను అర్థం చేసుకోగలం మనం ఈ వాక్యం ద్వారా. అందరినీ వదిలేసిన తర్వాత ఆయన పట్టుకున్నాడు. ఆయన దేని బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. మీ యొక్క ఫ్యామిలీస్లో లేకపోతే మీ కుటుంబాల్లో అందరిలో మిమ్మల్ని ఒక్కలే పట్టుకుని రక్షణ పట్టుకొచ్చి ఉండొచ్చు. అందరిలో మేము ఒక్కలనే పట్టుకొచ్చి దేవుని వాక్యాన్ని మీకు అందేసి ఉండొచ్చు.
దేవుని వాక్యాన్ని మీకు అందచేసి మీ ద్వారా రాబో దినాల్లో గొప్ప కార్యం జరిగించాలని ఆశపడి ఉండొచ్చు ఆయన కదండి. దిస్ యునీక్ presence of God is dwelling in you. It is because of His grace, because His wonderful eternal plan after rejecting some people. అంటే నేను చాలాసార్లు ఆలోచన చేసేది ఏంటంటే, ప్రభువా నిజంగా మరి నన్ను అనేక మంది నుంచి వేరుపరిచి నీ యొక్క వాక్యాన్ని తెలుసుకున్నట్లు చేసావు కదా, లేకపోతే మిమ్మల్ని గురించి తెలుసుకున్నట్టు చేసావు కదా. అనేక మంది దేవుని గురించి అర్థం కావట్లేదండి. మెనీ పీపుల్, మీ ఫ్యామిలీస్లో మీరు వెళ్ళి చూడండి, బ్యాక్కి వెళ్ళి చూడండి, మెనీ పీపుల్ ఆఫ్టర్ టెల్లింగ్ 100 times 1000 times ప్రతి దినం కూడా మనకు వాక్యం గురించి దేవుని గురించి బోధిస్తున్నప్పుడు కూడా వారికి అర్థం కాదు. ఎన్నిసార్లు ప్రయత్నించినప్పుడు కూడా అర్థం కాదు. బట్ గాడ్ ఎనేబుల్ ఇట్ అండర్స్టాండ్ అబౌట్ గాడ్. హౌ? నీవు దేవుని అర్థం చేసుకోవడానికి దేవుడు కృప దయచేశారంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ వండర్ఫుల్ గ్రేస్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి రెండోది ఏంటంటే, దావీదు అర్థం చేసుకుంటున్నాడు. దావీదు ఏం అర్థం చేసుకున్నాడంటే, ఈజ్ రిమెంబరింగ్ హౌ హీ వాస్ కాల్డ్. ఏ పరిస్థితిలో? హీ వాజ్ రెడీ విత్ క్లాత్స్. ఏమంటారంటే ఆయన, మరి తెలుగులో అక్కడ తెలియదు, మరి ఆయన హీ వాజ్ రెడీ విత్ క్లాత్స్. ఆయన బూడిదతో లేకపోతే ఒక డర్టీగా ఉంటున్నప్పుడు గొర్రెల కాపుల నుంచి పట్టుకొచ్చి నిలబెట్టిన తర్వాత దేవుడు ఆయన అభిషేకించిన విషయాన్ని దావీదు మర్చిపోలేదు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంత్రం ఉదయకాల సమయంలో మేము ముందు నేను పలుకుతున్న కొన్ని మాటలు ఏంటంటే, దావీదు జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు లెట్ us రిమెంబర్ హౌ we were called. Realize what you were conditioned before. Number 2, remember how you are called. When he was called, next number, next when you see the third one, you say that it is about the recollecting God's covenant and to his faithfulness. అంటే దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే చెప్పాను కదా అది ఆ విధంగా. అంటే రాస్తే ఉంటాయంటే అక్కడ రాస్తూ చూడండి, మరి 23 వచనం రాస్తే ఉంటాయంటే, ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. డేవిడ్ వాజ్ సెల్లింగ్. దావీదు చెప్తున్న మాటలు ఏంటంటే, నేనేదో బాగున్నానని, లేకపోతే నాలో గొప్పతనం ఉందని నేను రోలర్గా చేయలేదు. ఆయన నాతో ఏం చేశాడంటే, ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఇట్ ఈస్ అన్కండిషన్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. నన్ను అన్కండిషనల్గా ఆయనకు విశ్వాస్యత నాపరిత కనపరుస్తూ ఆయన నాకు ఏం చేస్తున్నాడంటే, నాతో నిత్య నిబంధన చేశాడు. నిబంధన ఎటువంటిది? నిత్య నిబంధన. ఇట్స్ ఎటర్నల్ కవెనెంట్ విచ్ కెనాట్ బి చేంజ్డ్ బై ఎనీబడి, which cannot be removed by anybody, which cannot be transformed by anybody. God has done and he will do it. దేవుడు నీతో నిబంధన చేస్తుంటున్నాడు కాబట్టి ఆఖరి వరకు నేను కాపాడేది కూడా ఆయనే. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. యంగ్స్టర్స్, వెరీ స్పెసిఫికలీ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఇట్ ఇస్ గాడ్ హస్ చోజన్ యూ. గాడ్ విల్ ఎన్ష్యూర్ ద ఫైనల్ విక్టరీ ఇన్ యువర్ లైఫ్. దట్ యూ హ్యావ్ టు ఆల్వేస్ అండర్స్టాండ్. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆఖరి దినం వరకు మనము ఆయన విజయవంతంగా జీవింపచేసేది కూడా ఆయనే. మనం ఏం చేయాలంటే, సింపుల్ థింగ్ ఈజ్ ఒబీడియన్స్ unto God. Just very simple thing, obedience unto God. Lean upon God. Surrender your life unto God. Tell him, Lord, I commit my life unto you. ఒకటే మాట చెప్పాలంటే మనం, ప్రభువా నేను సమర్పించుకుంటున్నాను, నీ ప్రకారం జీవిస్తాను. ఎంతకాలం ఒకేలా జీవించుంటానేమో కానీ ఇక నుంచి నీ కొరకు జీవించాలని ఆశపడుతున్నాను ప్రభా అని ఒక్కసారి నువ్వు కమిట్ చేసుకుంటే ఆయన ఫెయిత్ఫుల్నెస్ ఎప్పుడు కూడా నిన్ను విడవదు. దేవుడు మన పక్షమున మనకుండగా మనకి విరోధి ఎవరు లేడు. నింద మోపువాడెవరు లేరు, నేరము మోపువాడెవరు లేరు, ఆయన ప్రేమ నుండి ఎడబాపు వారు ఎవరు కూడా లేరు. దట్ ఈస్ ఎక్స్ట్రీమ్ సాలిడ్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ లైఫ్. అందుకొరకు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే దావీదు దగ్గర ఆ కాన్ఫిడెన్స్ ఉంది. David having that solid confidence in his life that it is God's covenant because of which his faithfulness enduring in the life of David till the last day. 70 సంవత్సరాల తర్వాత మరణించక ముందు పలుకుతున్న మాట ఏంటంటే, నీ నిత్య నిబంధన నాతో చేసి ఉన్నాడు. ఇంకేంటంటే సర్వ సంపూర్ణమైన నిబంధన, స్థిరమైన నిబంధన. అర్థమవుతుందండి? సర్వ సంపూర్ణమైన నిబంధన అంట. ఇంకోటి ఏంటంటే స్థిరమైన నిబంధన. నోబడీ కెన్ ఆల్టర్. ఎవరు మార్చలేరు. దేవుడు నీతో చేసిన నిబంధన అటువంటిదంటే నోబడీ కెన్ ఆల్టర్. ఆయన చేసిన ఇర్మియా 31 అధ్యాయంలో 31 నుంచి రాస్తుంది ఏంటంటే, ఆయన ఏమంటారంటే, నీ హృదయమందు నా యొక్క మాటలు ముద్రిస్తానంటున్నాడు ఆయన. ఇంగ్లీష్లో ఏం రాసిందంటే, ఐ హ్యావ్ ఎన్గ్రేవ్డ్ మై లా ఇన్ టు యువర్ హార్ట్స్. అంటే మీ హృదయాలందు ఆయన ధర్మశాస్త్రాన్ని రాశారంట. ఆయన
హృదయాలను ఎంకరేజ్ చేసిన తర్వాత మార్చగలరండి? ఒక రాయి మీద ఒకవేళ ఏమైనా రాయితో ఎంకరేజ్ చేసిన తర్వాత కెన్ ఎనీబడి చేంజ్? నోబడి కెన్ చేంజ్. కొంచెం రబ్ చేసి డస్ట్ పడచ్చు, కానీ డస్ట్ తీస్తే మళ్ళీ కనబడేది అదే. నీతో అటువంటి నిత్య నిబంధన ఆయన చేశారు. ఆయన సర్వ సంపూర్ణమైన నిబంధన అదేంటంటే రక్షణార్థమైనది నిశ్చయముగా నెరవేర్చును అన్నాడు ఆయన. ఎంత కాన్ఫిడెన్స్ దావీదులో ఉంది చూడండి. మరణించక ముందు ఆఖరి మాటల్లో పలుకుతున్న దావీదు మాటల్లో మరి మూడో మాట ఏంటంటే హీ వాజ్ రికలెక్టింగ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు హ్యావ్ ఎ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ ఇన్ యూ, మీ జీవితాల్లో నిజమైన మార్పు కలిగిన జీవితం, మనసు మారి మార్పు కలిగిన జీవితం ఇలా కావాలంటే దేవుని యొక్క విశ్వాస్యతను మరిచిపోకండి. దేవుని యొక్క విశ్వాస్యత మీ జీవితంలో ప్రతి దినం కూడా ఆయన కనపరుస్తున్నారు. 24 నుంచి 25లో పట్టుకొచ్చండి. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ బికాస్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ అలోన్. ఆయన యొక్క విశ్వాస్యతను బట్టి మీరు 25వ సంవత్సరంలోకి ఎంటర్ అవ్వగలిగారు. ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. 31 రాత్రి కొంతమంది మరణించారు కదండి, 31 ఈవినింగ్ కొంతమంది మరణించారు. సమ్ పీపుల్ ఆర్ నాట్ దేర్, బట్ గాడ్ ఎనేబుల్ యూ టు సీ 2025. ఎందుకొరకంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ టువర్డ్స్ హిస్ కవెనెంట్. నా మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆయన చేసిన నిత్య నిబంధనను బట్టి నీ పట్ల ఆయన విశ్వాసాన్ని కనబరుస్తున్నాడు. నీ గొప్పతనాన్ని బట్టి కాదు, మన యొక్క మంచితనాన్ని బట్టి కాదు, మనలో ఉన్న క్వాలిటీని బట్టి కాదు, మనలో ఉన్న క్యారెక్టర్ని బట్టి కాదు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ టువర్డ్స్ us, బికాస్ ఆఫ్ హిస్ ఎవర్లాస్టింగ్ కవెనెంట్. నిత్య నిబంధనను బట్టి మన పట్ల ఆయన విశ్వాస్యతను కనపరుస్తున్నారు. నెక్స్ట్ దాని లాకర్గా తీసుకున్నట్లయితే చూడండి, ఆ సమయంలో పలుకుతున్న మాటలు ఏంటంటే రాబో యేసుక్రీస్తు ప్రభావం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. 2 రాకడ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ దావీదు మొదటి రాకడ ఫస్ట్ అడ్వెంట్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. 2వ రాకడ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ ఆయన. మీరు 6-7 వచనాలు చదివితే సెకండ్ కమింగ్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. దాని పైన మాటలకి వెళ్ళి 3-4 చదివితే ఏం మాట్లాడతారంటే ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ద కమింగ్ ఆఫ్ ఫస్ట్ అడ్వెంట్. మొదటి యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆయన రూల్ చేస్తారంట. ఎలా రూల్ చేస్తారని కూడా మనకి ఫస్ట్ అడ్వెంట్ సెకండ్ అడ్వెంట్ అంటే మొదటి రాకడ 2వ రాకడని సారాంశంగా తీసుకొని ఆయన పలుకుతున్న మాటలు ఏంటంటే రాబో యేసుక్రీస్తు ప్రభువాని గురించిన స్థిరమైన నిశ్చిత కలిగి ఉంటున్నాడు ఆయన. దేని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ ముందు పెడుతున్న మాటలు ఏంటంటే నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు మొదటి అక్కడ చూసేసాం కాబట్టి నిజంగా ఇది నాన్న, డూ యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, డూ యూ హ్యావ్ దట్ హోప్ దట్ వన్ ఫైన్ డే లార్డ్ జీసస్ క్రైస్ట్ గోయింగ్ టు కమ్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ హిమ్. అదవుతుందండి. మీరు అనుకోవచ్చు చాలాసార్లు క్రైస్తవులుగా జీవిస్తూ ఉంటారు, కానీ వారిలో నిశ్చయత ఎందుకు ఉండదంటే వారికి నిరీక్షణ లేని జీవితాలు జీవిస్తూ ఉంటారు వాళ్ళు. దేని బిడ్డలారా, మనకేంటంటే ఫిజికల్ మరణం అనేది ఇట్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ స్టేజ్ ఓన్లీ. ఈ దినం మనం అక్కడ భూమి మీద కనబడతాం, నెక్స్ట్ దేవునితో కనబడతాం మనం. అంటే ఇట్ ఇస్ అ బ్యూటీ గాడ్ హెస్ గివెన్ టు us. మనకి ఇచ్చిన హోప్ ఎటువంటిదంటే, మనకి ఇచ్చిన నిరీక్షణ ఎటువంటిదంటే ఒక దినం మనము దేవుని ముందు మనము నిలబడబోతూ ఉన్నాం. మనపై నింద మోపే వాళ్ళు ఎవరు లేరు, మనపై నేరం మోపే వాళ్ళు ఎవరు లేరు, ఆయన ప్రేమ నుంచి ఎడబాపు ఎవరు లేరు కదండి. ఆయన మన పక్షంగా మన విరోధి ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఇట్ ఇస్ బికాస్ వీ బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించాం కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువారిపై మనం కంప్లీట్గా డిపెండ్ అయ్యి మన జీవితం జీవిస్తున్నాం కాబట్టి మనపై ఎటువంటి నేరం కూడా ఉండదన్న విషయాన్ని ఇప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాలంటే అటువంటి హోప్ ఎవరికి ఉంది? దావీదుకు ఉంది. దట్ హోప్ డేవిడ్ వాస్ హ్యావింగ్. మీరు చాలామంది స్కాలర్స్ ఏమంటారంటే అమేజింగ్గా ఈ 2 వచనాలు ఎంత ప్రాఫెసీ అంటే ఏంటంటే ఆయన ఆత్మ ద్వారా నా నోటి నుంచి నా యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది చెప్పి నెక్స్ట్ ఏమంటే మనుషులను ఏలులో కూడా పుట్టును, అతడు నీతిమంతులే దేవుని యందు భయభక్తులు కలిగి ఏలునని. కొంతమంది ఏంటంటే సొలొమోను అంటారు, కానీ నో, నాట్ ఎట్ ఆల్. దాని తర్వాత చూసినట్లయితే కింద వచనాలు చూసినట్లయితే హిస్ రూలింగ్ ఇస్ ఫర్ ఎవర్ అని ఉంటుంది అక్కడ. ఎవర్ లాస్టింగ్ రూలింగ్ అంటే ఆయన ఎల్లప్పుడూ పాలించేవాడుగా ఉంటాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు నుంచి మాట్లాడుతూ అంటే డేవిడ్ హ్యావింగ్ క్లియర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువు ఒక దినం రాబోతున్నారు, ఆయన పాలించబోతూ ఉన్నారు. ఈజ్ గోయింగ్ టు హ్యావ్ ఎన్ ఎవర్లాస్టింగ్ కింగ్డమ్ అపాన్ దిస్ ఎర్త్ అనే కాన్ఫిడెన్స్ ఎవరికి ఉంది? దావీదుకు ఉంది. డూ యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ టుడే? నిజంగా మీకు అటువంటి కాన్ఫిడెన్స్ ఉందా? ఇది నాన్న ఒక దినమున ఆయనతో ముందు నిలబడి నేను ధైర్యంగా యేసుక్రీస్తు ప్రభువు నామముతో పెట్టుకొని నేను నిలబడగలను అని ధైర్యం నీకుందా?
ఒకవేళ ఉంటే ఐ రియలీ ప్రైజ్ గాడ్. మీ రక్షణ యొక్క నిశ్చయత మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే స్పెసిఫిక్గా చెప్పేది ఏంటంటే ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్లో కావాల్సింది చాలా ఇంపార్టెంట్. అంటే 4 విషయాలు చెప్పాను నేను. నిజంగా మీ జీవితంలో ఒక ట్రాన్స్ఫార్మ్ లైఫ్లో 2025లో మీరు జీవించాలి అనుకుంటే, ఒక నిశ్చయాన్ని మీరు తీసుకున్నట్లయితే 2025లో దేవుని కొరకు ఒక మార్పు కలిగి రూపాంతరం అనుభవంతో నేను జీవిస్తాను అని మీరు డెసిషన్ తీసుకున్నట్లయితే 4 విషయాలు మర్చిపోకండి. 1, ఒకానొక సమయంలో మీరు ఏమై ఉన్నారో. Once upon a time, what you are. Number 2, from where God called you. ఏ పరిస్థితి దేవుడిని పిలిచాడో. 3వది, రికలెక్ట్ ద కవెనెంట్ అబౌట్ ద గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. ఏ విధంగా దేవుని యొక్క విశ్వాస్యత మీ పట్ల కనపరుస్తున్నాడో అనే విషయాన్ని మర్చిపోమాకండి. 4వది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి ముందు ఒక దినం నేను కూడా నిలబడతాను. ఎలా నిలబడతాను? ఏ నింద ఏ మచ్చ లేకుండా ధైర్యంగా నిలబడతాను. నిశ్చయత కలిగి ఉండండి. అది నిజంగా మీకు ఒక ట్రాన్స్ఫార్మ్లో మీకు వస్తుందని కన్ఫర్మేషన్ గ్యారంటీ చెప్పగలను. ఒకవేళ ఈ 4 విషయాలు మీకు అర్థం కాలేదనుకోండి, మీ ట్రాన్స్ఫార్మ్ లైఫ్కి బేసిక్స్ ఇవి. అందుకే రోమన్స్ రాస్తూ అంటాడు, కాబట్టి ఎందుకు రాశాడంటే ఈ గేవ్ ఆల్ ద 4 ఫండమెంటల్ థింగ్స్. పౌలు రాస్తాడు. నిజంగా రోమిల్ ఎన్నిసార్లు చదివినప్పటికి కూడా నాకు అమేజింగ్గా ఉంటుంది బుక్ ఆఫ్ రోమన్స్. ఐ రెడ్ మెనీ టైమ్స్. ఎంతో ఎన్నిసార్లు చదివా నాకే తెలియదు. అయితే ఎన్నిసార్లు చదివినప్పటికి కూడా మళ్ళా చదువుతూ ఉంటుంటే వాట్ ఎ గ్రేట్ గాడ్ ఐ హ్యావ్. ఎంత గొప్ప దేవుడు నేను కలిగి ఉంటున్నాను ఇది నాన్న. అంత గొప్ప దేవుడు ఆయన విశ్వాసం నా పట్ల కనపరుస్తూ ఆయన నివసించడానికి, ఆయన ముందు నిలబడడానికి కావాలి నిశ్చయం కూడా నాకు దయచేస్తూ ఎంత గొప్ప దేవుడుగా ఉంటున్న విషయాన్ని మరిచిపోకుండా జీవించగలుగుతూ ఉన్నాం. బికాస్ దట్ ఇస్ ద రీజన్ రాసామంటే, కాబట్టి మీరు రూపాంతరం అనుభవం పొందండి అంటాడు. కాబట్టి మీరు మనస్సు మారి, చాలా కాలం ఉంటుంది ఏముంటుంది అక్కడ, మనస్సు మారి రూపాంతరము ఏముంటుంది అక్కడ, మనస్సు మారి కదా, మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి అంటాడు. మనస్సు మారంటే మన జీవితాన్ని అర్థం చేసుకుందాం, ఏ విధంగా వచ్చేమో అర్థం చేసుకుందాం, ఎవరిని మనం నిలబెడుతున్నారో అర్థం చేసుకుందాం, ఎవరి వైపు మనం చూస్తున్నాం మనం అర్థం చేసుకుందాం. ఎప్పుడైతే మనకి ఈ విషయాలు అర్థమవుతాయో యూ కెన్ డెఫినెట్లీ లీడ్ ఎ వండర్ఫుల్ గుడ్ స్పిరిచువల్ లైఫ్. ఐ రియలీ ప్రే గాడ్ రాబో దినాల్లో నిజంగా నేను ప్రార్థన చేసేది ఏంటంటే ఈసీఏ సంఘంలో స్పెషల్లీ ఎవరెవరైతే వాక్యం ఉంటున్నారో చాలా జాగ్రత్తగా గమనించండి. కంట్రోల్ ఎన్వైరన్మెంట్ అని చెప్పాను కదా నేను, మరోసారి చెప్పి ముగిస్తాను నేను. కంట్రోల్ ఎన్వైరన్మెంట్ అంటే దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండుట. దేవుని బిడ్డలతో మీరు సహవాసం కలిగి ఉన్నారంటే యువర్ ఫైనల్ డెస్టినేషన్ ఇస్ 100% షూర్. దాని కొరకే దేవుడు పిలిచాడు మిమ్మల్ని. డిలే అవ్వకుండా దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండండి. సహవాసం 4 కావాలండి. సహవాసం కలిగి ఉండండి సరదాగా ఆడుకోవడానికి ఏదో మనం ఏదో లేకపోతే ఏమంటారండి ఏదో 1 డిష్ పార్టీలు కాదండి. సారీ, చాలామంది ఏంటంటే చాలా చోట్ల 1 డిష్ పార్టీలు పెట్టుకుని కూర్చొని కలుస్తూ ఉంటారు. ఐ విల్ నాట్ సే దట్ వన్. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 11వ వచనం ప్రకారము, అదేవిధంగా హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం అనుకుంటా, ఈ వచనాలు మీరు కరెక్ట్గా చూసినట్లయితే 4 ఈలు మీకు చేసుకోవాలి. ఇప్పుడు కూడా సహవాసం 4 ఈలు కావాలి. ఒకటేనంటే సంఘములో సహవాసంలో కూడుకుంటున్నప్పుడు ఫస్ట్ది దే హ్యావ్ టు ఎస్టాబ్లిష్ వన్ అనదర్. ఒకరినొకరు వాక్యంలో స్థిరపరచుకోవాలి. ఓకే, కొంతమంది కూడుకుంటారు, చిన్న వాక్యం పంచుకోండి, చిన్న ప్రార్థన చేసుకోండి. వాక్యము ప్రార్థన లేకుండా ఏ జీవితం కూడా క్లోజ్ చేసుకోమాకండి. నెంబర్ 1. దాని తర్వాత ఎడిఫై వన్ అనదర్. అంటే దీంట్లో రోమన్స్లో ఎంకరేజ్ వన్ అనదర్, కంఫర్ట్ వన్ అనదర్ ఉంటుంది. అక్కడ మీరు ఎగ్జాక్ట్గా రూట్ లాంగ్వేజ్లోకి వెళ్తే ఏం రాసి ఉంటుంది అంటే ఎంకరేజ్ వన్ అనదర్. ఒకరిని ఎంకరేజ్ చేయాలి. సహోదరుడు మరొక సహోదరుని ఎంకరేజ్ చేయాలి, సహోదరి మరొక సహోదరిని ఎంకరేజ్ చేయాలి. అండ్ ఫస్ట్ ఏంటండి ఎస్టాబ్లిష్ వన్ అనదర్. నెంబర్ 2 ఎంకరేజ్ వన్ అనదర్. హెబ్రీయుల రాసిన పత్రిక వచ్చేసరికి ఏంటంటే ఎగ్జాట్ వన్ అనదర్. ఒకరినొకరు పురిగొల్పుకోండి. ఒకరు తప్పు చేస్తే మరొకరు సరిదిద్దండి. ఒకరు తప్పు మార్గం వెళ్తుంటే కరెక్ట్ చేయండి. ఒకరినొకరు ప్రేమతో పురిగొల్పుకోండి. ఎగ్జాటింగ్ వన్ అనదర్. నెంబర్ 3 ఎడిఫై వన్ అనదర్. హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం రాసి ఉంటుందంటే ఎడిఫై వన్ అనదర్. ఫస్ట్ ఏంటండి చెప్పండి, ఎస్టాబ్లిష్ వన్ అనదర్. నెంబర్ 2 ఎంకరేజ్ వన్ అనదర్. నెంబర్ 3 ఎగ్జాట్ వన్ అనదర్. నెంబర్ 4 ఎడిఫై వన్ అనదర్. ఎక్కడికి వెళ్ళినా మీరు ఈ దినాన్ని గుర్తు చేసుకోండి. ఎక్కడ కొద్ది మందికి కొడుకున్నప్పుడు, ఏ కుటుంబంతో కలిసి కొడుకున్నా, 2 కుటుంబాలు 3 కుటుంబాలు 4 కుటుంబాలు ఎంతమంది కొడుకున్నా మీరు తప్పకుండా 4 ఈలు జరగాలి. అట్లీస్ట్ 1 ఈ హ్యాస్ టు హ్యాపెన్. ఒక 4 ఈలో జరగట్లేదు అనుకోండి, దట్ ఫెలోషిప్ ఇస్ నాట్ ఎ క్రిస్టియన్ ఫెలోషిప్. దట్ ఫెలోషిప్ ఇస్ నాట్ ఏ
క్రిస్టియన్ ఫెలోషిప్ క్యాజువల్గా కూడుకుంటున్నాం, సంబంధం లేకుండా మాటలు వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఈ దినాన్ని మిమ్మల్ని ఎంకరేజ్ చేసేది ఏంటంటే, డియర్ బిలవ్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, లెట్ us రిమెంబర్ 4 hours, లెట్ us రిమెంబర్ 4 years టుడే. గుర్తు చేసుకొని దేవుని సన్నిధిలో దేవుని మహింపరుస్తూ నిజంగా ఒక దినం మనం ఆయనతో ఉంటామని నిశ్చితను కలిగి మరి రూపాంతర అనుభవంలోకి ప్రతిదినం కూడా మార్చబడుతూ ఎంకరేజ్ చేసుకుంటూ, ఎగ్జార్ట్ చేసుకుంటూ, ఎడిఫై చేసుకుంటూ, మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ దేవునిలో బలపడటానికి మనం సిద్ధపడదాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మరొకసారి మా అందరితో కూడా మీరు మాట్లాడింటున్నారు. మీ శక్తి కలిగిన వాక్యము, మీ బలమైన వాక్యం ప్రభా, ఎంత గొప్ప దేవుడిగా మీరు ఉంటున్నారు. ఎందుకు పనికిరానటువంటి నన్ను, మమ్ములను, గొర్రెల మందలను వెంబడించే వ్యక్తిగా ఉంటున్న దావీదుని ఏర్పరచుకొని రాజుగా చేసావు ప్రభా, రూలర్గా చేసావు. అంత గొప్ప దేవుడిగా మీరు ఉంటున్నారు. మేము ఒకానొక సమయంలో మా ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు మీరు మమ్మల్ని అక్కడి నుంచి పట్టుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టారు ప్రభా. అంత గొప్ప దేవుడిగా మీరు ఉంటున్నారు. ఎవరెవరైతే ప్రభా మీ వాక్యం ద్వారా ప్రేరేపించబడ్డారో, ఎవరెవరైతే ప్రభా వాక్యం ద్వారా స్థిరపరచబడ్డారో వారందరినీ ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. రాబో దినాల్లో మీకు మహిమకరంగా ఒక రూపాంతరపు అనుభవాన్ని పొందుకుంటూ జీవించగలిగే కృపను వారికి దయచేయండి. సమస్తమైన మహిమ ఘనత మీకే చెల్లిస్తూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.